మనం ఈరోజు దేశంలో జరిగిన చాలా దారుణమైన ఘటన గురించి మాట్లాడుకుందాం. పుల్వామా అటాక్. హలో తెలుగు పీపుల్, నా పేరు దీక్షిత్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దీక్షిత్ ఫ్యాక్ట్స్. పుల్వామా అటాక్ అంటే ఏంటి? 2019 ఫిబ్రవరి 14th మన భారతదేశంలో ఒక ట్రాజెడీ జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న పుల్వామాలో సిఆర్పిఎఫ్ సంబంధించిన కాన్వాయ్ మీద సూసైడ్ బాంబింగ్ అటాక్ జరిగింది. దాదాపు 40 మంది భారతీయ సైనికులు ఒకే క్షణంలో ప్రాణాలు కోల్పోయారు. ఎలా జరిగింది ఈ అటాక్? ఆ రోజు సిఆర్పిఎఫ్ కాన్వాయ్లో 78 బస్సెస్ ఉన్నాయి. వీటిలో 2500 మంది సైనికులు ట్రాన్స్ఫర్ అవుతున్నారు. పుల్వామా డిస్ట్రిక్ట్లో ఉన్న లేత్పూర్ ఏరియా దగ్గర ఒక స్కార్పియో వెళ్ళి కాన్వాయ్ మధ్యలో బాంబ్ బ్లాస్ట్ చేసింది. ఈ బ్లాస్ట్లో 100 కిలో RDX వాడడం వల్ల ఈ బ్లాస్ట్ చాలా భయంకరంగా జరిగింది. ఈ అటాక్ వెనుకుంది ఎవరు? ఈ అటాక్ పాకిస్తాన్ బేస్డ్ గ్రూప్ జైష్-ఇ-మొహమ్మద్ చేసిందని తెలిసింది. వీరి లీడర్ మసూద్ అజర్ ఇలాంటి టెర్రరిస్ట్ అటాక్కి ముఖ్య కార్యదర్శి. అటాక్ చేసిన టెర్రరిస్ట్ని ఆదిల్ అహ్మద్ దార్ అని ఐడెంటిఫై చేశారు. వాడు పుల్వామా రీజన్ చెందినవాడు, ఒక లోకల్ యూత్ అని తెలిసింది. భారతదేశం ఎలా రియాక్ట్ అయింది? ఈ అటాక్ తర్వాత భారతదేశంలో ఉన్న అందరికీ చాలా కోపం వచ్చింది. గవర్నమెంట్, ఆర్మీ, సివిలియన్స్ అందరికీ ఒకటే అనిపించింది: పాకిస్తాన్ టెర్రరిజంకి ఒక స్ట్రాంగ్ రిప్లై ఇవ్వాలని. ఫిబ్రవరి 26, 2019 రోజున భారత ఎయిర్ ఫోర్స్ ఎయిర్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్లో ఉన్న జైష్-ఇ-మొహమ్మద్ టెర్రరిజం క్యాంప్స్ని డిస్ట్రాయ్ చేసింది. ఇది చాలా పెద్ద కౌంటర్ అటాక్. పుల్వామా అటాక్ మన దేశానికి ఒక చాలా పెద్ద ట్రాజెడీ. 40 మంది సోల్జర్స్ మన కోసం ప్రాణాలు ఇచ్చారు. వాళ్ళ సాక్రిఫైస్ ఎప్పటికీ గుర్తు చేసుకోవాలి. మీరు ఈ అటాక్ గురించి ఏమనుకుంటున్నారో కింద కమెంట్లో రాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.